అందరికీ నమస్కారం అండి. ఇది పిల్లల చదువు గురించి అయితే ఒక పేదరాలి కథ అయితే చెప్తాను. ఒక ఎమోషనల్ స్టోరీ అనుకోండి. ఇదైతే ఒక చిన్న ఊరిలో లక్ష్మి అనే ఒక పేదరాలు అనే అమ్మ ఉండేది. ఆమె చాలా పేదవంతురాలు. రోజు కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషించి కానీ పిల్లల్ని కాపాడేది కాదు. అలా కాపాడుతూ ఉన్నప్పుడు ఆ తల్లికి ఒక పెద్ద కళ అయితే ఉండేది. నా పిల్లలు బాగా చదివించి పెద్దవాళ్ళు కావాలి అని అయితే ఆలోచన ఉండేది. దానికోసం ఆ తల్లి ఎంతైనా కష్టపడుతూ ఉండేది. ప్రతి ఉదయం పిల్లల్ని ప్రేమగా లేపుతూ చదువు మాత్రమే మీ జీవితాన్ని మారుస్తుంది అని బిడ్డలకైతే చెప్తూ ఉండేది మంచి విషయాలు. ఇంట్లో డబ్బు లేకపోయినా పిల్లలకైతే పుస్తకాలు మాత్రం తప్పకుండా కొనిపెట్టేది. తాను కొత్త బట్టలు కొనుక్కోకుండా పిల్లలకు ఫీజులు కట్టేది. ఒకరోజు ఆమె కొడుకు అడుగుతాడు, అమ్మ నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని. అందుకు ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. నేను పడిన కష్టాలు మీరు పడకూడదు బాబు, అందుకే అని ఆ మాటలు విన్న తర్వాత ఆ పిల్లలు చాలా కష్టపడి అయితే చదువుకుంటారు. రోజు టైం టేబుల్ వేసుకొని అయితే చదువుకొనిడం మొదలు పెడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత రాను రాను ఆ పిల్లలైతే పెద్దవాళ్ళయి ప్రయోజకురాలై మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. ఆ తల్లి కష్టపడిన కళ నిజమైంది. కష్టపడిన కష్టం వృధా పోలేదు. ఆమె పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లి గర్వపడేలా చేశారు. ఇది అందరికీ దొరకదండి. ఆ పేదవంతరాల కళ నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ పిల్లలు కష్టపడి తన తల్లిని బాగా చూసుకుంటారు. ఆ తల్లి ఆనందానికి వేల కోట్లకు పట్టినా వెలకట్టలేరు. అంత సంతోషంగా ఉంటారు ఆ ఫ్యామిలీ. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, తల్లిదండ్రులు కష్టపెట్టకుండా పిల్లలైతే బాగా చదువుకోవాలి. తల్లిదండ్రుల మాట వినాలి. పిల్లలు బాగా ఉదయం లేవగానే చదువుకొని మంచి ఒక తల్లి తండ్రి చెప్పిన మంచి విషయాలను గ్రహించాలి. మనకి ఎవరు మంచి చెప్పినా వినాలి, చెడును విసర్జించాలి, మంచిని గ్రహించాలి. ఆ విధంగా ఒక టైం టేబుల్ వేసుకొని ఉదయమే లేచి చదువుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళు మంచి వృద్ధిలోకి అయితే వస్తారు, మంచి పొజిషన్లో ఉంటారు. అప్పుడు ఒకరి దగ్గర మనం ₹1 చేయించాల్సిన పని ఉండదు. ఇది ఒక పేదవంతురాలు కథ మనకి ఏం చెప్తుందంటే, చదువు జీవితాన్ని మార్చే ఒక పెద్ద ఆయుధం లాంటిది అనేసి అయితే మనకి ఈ కథ నీతి చెప్తుంది. అప్పుడు ఆ కుటుంబంలో పిల్లలు చదువుకున్నప్పుడు ఆ తల్లి సంతోషానికి అవధులు ఉండవు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.